శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 15 డిసెంబర్ 2024 నుంచి 21 డిసెంబర్ 2024 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురు చంద్రులు, అలాగే కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, వృశ్చికంలో రవి బుధులు, మకర రాశిలో శుక్రాచార్యుల వారు ఉన్నారు, కుంభరాశిలో శని గారు ఉన్నారు, అలాగే రాహు వచ్చేసి మీన రాశిలో ఉన్నారు. ఇక వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి సింహరాశిలోకి వచ్చి ఉన్నది, రవి గారి యొక్క స్థితి ధనస్సు రాశిలోకి మారి ఉన్నది. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా గ్రహ సమ్మేళనాలలోని ముఖ్య అంశాలు ఏమిటి అంటే, గురు చంద్రుల కలయిక మనకి చక్కనే గజకేసరి యోగాన్ని సూచిస్తూ ఉన్నది. పైగా చంద్రుడు ఉచ్చలో కూడా ఉన్నారు. చాలా అద్భుతమైన స్థితి ఇది. రాశి చక్రంలో గురు చంద్రుల కలయిక గాని లేదా దృష్టులు కానీ గురు కేంద్రాలలో ఒకరినొకరు కేంద్రాలలో ఉన్నట్లయితే, ఎవరెవరి జన్మరాశిలో అయినా ఈ రకమైన గ్రహస్థితి ఉన్నట్లయితే వారికి చాలా అద్భుతమైనటువంటి మానసిక శాంతి, పరువు ప్రతిష్టలు పెరగడము, అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు పెరగడము, మంచి దైవానుగ్రహ కలగడము, ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి అని చెప్పి చెప్పవచ్చు. అంతటి అద్భుత కలయిక గురు చంద్రులది. అలాగే రవి బుధులు, బుధ ఆదిత్య యోగం జరుగుతూ ఉన్నది. అయితే వారాంతానికి వెళ్ళేటప్పటికీ రవి గారి యొక్క స్థితి రాశి మారిపోయి ఉన్న కారణం చేత గ్రహము చివరికి వచ్చేసింది అనమాట. అంటే వృద్ధ గ్రహం అయినటువంటి కారణం చేత ఇక్కడ ఫలితాలు కొంచెం తక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ రవి బుధుల యొక్క కలయిక కొంచెం ఈ వృద్ధ గ్రహం అవ్వడం చేత రవి గ్రహము కొంచెం ఫలితాలు పలచబడుతున్నాయి అని చెప్పి తెలియజెప్పచ్చు. అయినప్పటికీ కూడా కొంత ఎఫెక్టివ్గా ఉంటుంది. జన్మజాతకంలో కూడా ఇదే గ్రహస్థితులు ఉన్నవారికి ఈ రకమైన గ్రహస్థితి ఉన్నప్పుడు బంధువర్గం యొక్క ఆప్యాయత ఆదరణలు చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ధన ఆదాయం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. పైగా గురు చంద్రుల యొక్క కలయిక జరుగుతూ వారి ఇద్దరి దృష్టి కూడా రవి బుధుల మీద పడుతుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితిగా మనము చెప్పుకోవచ్చు. రెండు గ్రహాలు ఒక రాశిలో ఉన్నప్పుడు వారి పరస్పర దృష్టి విశేషాల చేత ఈ 4 గ్రహాలు కూడా చాలా అద్భుతంగా యాక్టివేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ కలయిక, ఈ దృష్టులు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉంటాయి. అవి ఎవరెవరికి ఇస్తాయి అనేది మనము ఈ రాశి ఫలితాలు చెప్పుకునేటప్పుడు, ఒక్కొక్క రాశికి తెలియచెప్పుకునేటప్పుడు అది కూడా తెలియచెప్పుకుందాము. ఇక దృష్టుల విషయానికి వస్తే, కుజుని యొక్క దృష్టి శుక్రాచార్యుల వారి మీద, శుక్రుని యొక్క దృష్టి కుజుని మీద పడుతూ ఉన్నది. ఇది కొంచెం విపరీతమైన ధోరణిలోకి వెళ్తుంది. అంటే ఏదైనా అసాధ్యమైనటువంటి విషయాలని కూడా సుసాధ్యం చేసుకోగలిగేటటువంటి స్థితికి వీరు వెళ్తారు. అది ముఖ్యంగా ప్రేమ విషయాలలో ఇది కొంచెం విపరీత ధోరణులకు దారి తీస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే కుజుని యొక్క 8వ దృష్టి శని గారి మీద ఉన్న కారణం చేత కూడా ఈ పట్టుదల ఎక్కువగా ఉండడం కానీ, రవాణా విషయాలలో, ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ విషయాలలో కానీ, లేదా ప్రయాణాల విషయాలలో కానీ అతి జాగ్రత్తగా ఉండాలి. అలాగే కోర్టు సమస్యలు, ఆస్తి తగాదాలు, ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడా ఈ కుజుని యొక్క దృష్టి శనిగారి మీద ఉండడం వల్ల కొద్దిగా ఆ విషయాలు సతాయిస్తూ ఉంటాయి. వీలైనంత వరకు వాయిదా వేసుకోవాల్సిందిగా కూడా సూచన చేస్తున్నాను. ఇక శనిగారి యొక్క దశమ దృష్టి రవి బుధుల మీద పడుతూ ఉన్న కారణం చేత ఈ చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం ఇటువంటి చర్మ వ్యాధులు కానీ, ఈ అనారోగ్యాలు కానీ ఏమన్నా ఉన్నవారు కొద్దిగా ఔషధ సేవ చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. అలాగే మెడికల్ పరంగా కొత్త విషయాలని కనుగొనడం ద్వారా కూడా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక కుజ శని స్తోత్ర పారాయణలు ప్రతి వారు కూడా రాశితో సంబంధం లేకుండా ప్రతి నక్షత్రం వారు కూడా అవి చదువుకోవాల్సిందిగా మరీ సూచన చేస్తూ ఇప్పుడు రాసుల్లోకి వెళ్దాము. మేషరాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా 4 గ్రహాల యొక్క ఉనికి చాలా అత్యధిక ప్రాముఖ్యతని సంతరించుకుంటూ అధికమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నది. ద్వితీయ స్థానంలో గురువు గారు ఉన్నారు. గురు చంద్రుల కలయిక చాలా అద్భుతమైన యోగాన్ని ఇస్తోంది. ద్వితీయ స్థానంలో గురు చంద్రుల యొక్క కలయిక అద్భుతమైన స్థితిని, ఫలితాన్ని కూడా కలగజేస్తోంది. షష్ఠ స్థానంలో కేతువు గారి యొక్క స్థితి కూడా చాలా చాలా బాగుంది. అలాగే దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు కానీ, ఏకాదశంలో శని గారు కానీ
ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే శని గారు బాగున్నారు, గురువు గారు బాగున్నారు, కేతువు బాగున్నారు. 3 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతమైన స్థితిల్లో ఉండి మేషరాశికి చాలా చక్కటి అభివృద్ధికరమైన ఫలితాలను ఇస్తోంది అంటే ఇంకా అసలు ఆలోచించాల్సిన పని లేదు. వీరి యొక్క వాక్కు బాగుంటుంది, వీరి కుటుంబం బాగుంటుంది, వీరి ఆరోగ్యం బాగుంటుంది. ఏ అనారోగ్యాలు ఉన్నా కూడా వాటన్నిటి నుంచి బయటకు వచ్చేసి చక్కగా ఆరోగ్యవంతులు అవుతారు. అలాగే కుటుంబంలో కూడా ఐకమత్యం చాలా బాగుంటుంది. కొనుగోలు అమ్మకాలకి సంబంధించిన విషయాలలో చక్కటి పురోగమనం లభిస్తుంది. ఉద్యోగరీత్యా బాగుంటుంది. అలాగే బంగారు ఆభరణాలు కొనగలుగుతారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోగలుగుతారు. కళాకారులకి చాలా చాలా బాగుంది. కీర్తి ప్రతిష్టలు ఒక రేంజ్లో పెరుగుతాయి అనడంలో సందేహం లేదు. ధన ఆదాయాలు కూడా చాలా బాగున్నాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు తక్కువగా ఉన్నాయి. ఊహించని విధంగా లాభాలు అందుకుంటున్నారు. మాతృవర్గ రీత్యా కూడా వీరికి కొన్ని ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. మాతృవర్గ రీత్యా సేవ చేయడం చాలా చాలా మంచిది. ముఖ్యంగా తల్లి గారికి సేవ చెయ్యండి. ఒక నమస్కారం చెయ్యండి ప్రతిరోజు. మీకు చక్కటి ఆశీస్సులు ఇస్తారు వారు. అలా ఆశీస్సులు మీకు చాలా పెద్ద బలం అవుతుంది. ఇది చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక సంతాన రీత్యా అంతా పూర్తిగా సంతృప్తి కలిగించేటటువంటి కాలం కాదు. అయినప్పటికీ కొంత ఓర్పు కలిగి ఉండండి. భవిష్యత్తులో చాలా మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పూర్వం కన్నా చాలా చాలా మెరుగ్గా ఉంటుంది. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. మీకు పబ్లిక్ రిలేషన్ పెరుగుతుంది. అలాగే ఏదైనా వ్యాపార వ్యవహారాలన్నిటినీ కూడా విస్తరించాలి అనుకున్నట్టయితే చక్కగా మీరు విస్తరిస్తారు. అనేక విధాలుగా మీకు ఆనందం కలుగుతుంది. సంతృప్తికి లోనవుతారు. ఆత్మబలం పెరుగుతుంది. ఏ విషయాన్నైనా మనము సాధించగలము అనేటటువంటి ధైర్యం వస్తుంది. కొత్త కొత్త పనులు చేయబడతారు. ఇన్ని విధాలుగా చాలా బాగుంది. ఉద్యోగంలో ఉన్నత స్థితికి వెళ్తారు అనడంలో సందేహం లేదు. స్థాన చలనం ఉండేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. అలాగే వారాంతానికి వెళ్ళేటప్పటికి ఇంకా ఏమన్నా మంచి ఫలితాలు ఉన్నాయా అని చూస్తే పంచమ స్థానంలోకి చంద్రుడు వచ్చారు. నవమ స్థానంలోకి రవి వచ్చారు. అంత పెద్ద చెప్పుకోదగ్గంత విశేషాలు అయితే ఏమి లేవు. గోచార రీత్యా వాటి వల్ల కొంచెం దుఃఖము, కొంచెం కలహాలే కనిపిస్తున్నాయి తప్ప చాలా బాగున్నాయి అని చెప్పేటటువంటి మారిన గ్రహస్థితుల ఫలితాలు అయితే లేవు. అయితే కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, చదివారు బాగున్నారు. ఉద్యోగస్తులు బాగున్నారు. వ్యాపారస్తులు బాగున్నారు. రాజకీయ నాయకులు బాగున్నారు. అలాగే స్త్రీలు కూడా చాలా సున్నితమైనటువంటి ప్రవర్తనతో వారు కూడా చాలా మానసిక ఆనందాన్ని పొందుతున్నారు. అలాగే విద్యార్థులు బాగున్నారు. ఉన్నత విద్య చదివేవారు బాగున్నారు. మిగతా అన్ని డివిజన్స్ వారికి కూడా చక్కటి అభివృద్ధి కనిపిస్తోంది. మానసిక ఉల్లాసం కనిపిస్తోంది. ఇక జాగ్రత్తల అంశంలో ఆరోగ్య విషయంలో మటుకు పూర్వం ఏదైనా చర్మానికి సంబంధించిన వ్యాధులు ఉన్నట్లయితే ఇప్పుడు జాగ్రత్త పడండి. అది మటుకు చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు పఠించడం ద్వారా, ముఖ్యంగా రాహుగ్రహ స్తోత్రాలు ఎక్కువగా పఠించడం ద్వారా చాలా వరకు మీకు మానసిక శాంతి ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ శుభం.